నేను డాక్టర్ సురేంద్ర, నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మొదటగా కోర్టుకి, జడ్జి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు 9, 2024లో. ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 6 monthsలో కన్విక్ట్ మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాము, కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకపోతే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మాకు కొంత ఆందోళనకరంగా, అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన స్టార్టింగ్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఎందుకైతే ఆందోళన చేశామో, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, సివిలియన్స్, ప్రజల్లో ఏవైతే భయాందోళనలు, ప్రశ్నలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయన్న. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఒక మామూలు వ్యక్తి మీద కాదు, ఏదో చీకట్లో ఒక అమ్మాయి ఉంది, ఏదో పొరపాటున జరిగింది, అలాంటి సందర్భం కాదు. మహానగరంలో అతిపెద్ద మెడికల్ కాలేజ్ లోపల ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ మొట్టమొదటిది. సెకండ్ థింగ్, అది ఒక వ్యక్తి వల్ల జరిగింది అనడానికి పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక వ్యక్తి వల్ల అంత దారుణమైన సంఘటన, కళ్ళల్లో నుంచి, శరీరంలో నుంచి, చాలా భాగాల నుంచి రక్తస్రావం కావడము, బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవడము, అది చూసిన వాళ్ళు ఒక వ్యక్తి ఇంత దారుణానికి వడగట్టగలడా అనేది అనుమానాన్ని రేకెత్తించింది మొదటి నుంచి కూడా. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా ఎందుకు జరిగింది? 12 గంటల తర్వాత మర్డర్ అని చెప్పారు, తర్వాత రేప్ అని చెప్పినారు. ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల లోపలనే డెడ్ బాడీని క్రిమేట్ చేసే ప్రయత్నము, అంటే అంత్యక్రియలన్నీ అయిపోగొట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగనీయకుండా చేశారు. ఇంకొకటి, క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 hours పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ, వీటి మధ్యలో చాలా డిస్క్రిపెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లోనూ డాక్టర్లోనూ అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి, ప్రజలకి నమ్మకం పోతుంది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. డాక్టర్లనే కాదు, దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత. మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది. మేము హాస్పిటల్స్లోన, మెడికల్ కాలేజెస్లోన డాక్టర్స్కి, ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకమైన రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ కోర్స్ ఉండాలి అనే డిమాండ్ని గవర్నర్ గారికి ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్రెసిడెంట్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది.